హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన లింగయ్య టిఫిన్ సెంటర్ ఇడ్లీ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ చట్నీలో మంచి స్పైస్ పౌడర్ ఒకటి కలుపుతారండి, అదొక సీక్రెట్ పౌడర్. అది కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి ఈ ఇడ్లీ ఇంకా చట్నీ అయితే ట్రై చేయండి. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి 2 కప్పుల పల్లీలు తీసుకుని దూరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకుని ఈ పల్లీని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్లు నూనె వేసి పొట్టు తీసిన పల్లీలు ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పల్లీల్లోంచి న్యాచురల్ ఆయిల్స్ బయటికి వస్తాయి. ఈ చట్నీకి వాళ్ళు కొబ్బరి అస్సలు వేయరండి, కొబ్బరి వేయకపోయినా చాలా బాగుంటుంది. అయితే ఇందులో పులుపుదనం కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని రసం తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చింతపండు పులుసు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. అలాగే లో ఫ్లేమ్లో వేయించడం వల్ల చింతపండు నెమ్మదిగా ఉడుకుతుంది. ఇందులో 3 స్పూన్లు కారం వేసుకున్నాను. నేను తీసుకున్న 1/2 కిలో పల్లీలకి 3 పెద్ద స్పూన్లు కారం వేసుకున్నానండి. మీకు ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేశాకనే కారం వేసి వేయించుకోండి, లేకపోతే మాడిపోయి టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఇది చల్లారాక రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సర్ జార్లో వేసుకుని మెత్తగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టుకుని ఒక కప్లోకి వేసుకోండి. అయితే ఈ చట్నీకి కొబ్బరి, పచ్చిమిరపకాయలు అట్లాంటివి ఏమీ వేయరండి. సింపుల్గా ఇలా ఉప్పు, కారం, పల్లీలు వేసి పేస్ట్ చేసి వేయించుకుంటారు. అయితే ఇంకా రెసిపీ అయిపోలేదు. ఇప్పుడు అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్, సీక్రెట్ స్పైస్ పౌడర్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము. ఖచ్చితంగా ఇలానే చేసుకుని ఈ చట్నీ మనం చేసుకోవాలి. ఇందులో 4-5 స్పూన్లు నూనె వేసుకుని ఒక పెద్ద స్పూను ఆవాలు, ఖచ్చితంగా 3 స్పూన్లు మినప్పప్పు 1:3. ఆవాలు 1 స్పూన్ అయితే 3 స్పూన్లు మినప్పప్పు వేసుకుని ఖచ్చితంగా ఇంగువ కూడా వేసుకోవాలి. లింగయ్య హోటల్ సెంటర్లో ఈ చట్నీకి ఆవాలు 1 స్పూను, 3 స్పూన్లు మినప్పప్పు, ఇంగువ వేసుకోవాలి. అలాగే అరగుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇదే అసలైన సీక్రెట్ స్పైస్ పౌడర్. ఈ స్పైస్ పౌడర్ చల్లారాక ఒక మిక్సర్ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అయితే మిక్సీ చేసుకునే ముందు 10 నుంచి 15 పచ్చి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఖచ్చితంగా పచ్చివే వేసుకోవాలండి, అక్కడ ఈ విధంగానే చేస్తారు. అయితే ఈ వెల్లుల్లిపాయలు ఇంకా వేయించి పెట్టుకున్న స్పైస్ పౌడర్కి సంబంధించిన పోపు వేసుకుని మెత్తగా బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం పల్లీలు పేస్ట్గా రుబ్బుకున్నాం కదా, ఇది మాత్రం ఖచ్చితంగా బరకగానే కోర్సుగా అక్కడక్కడ తగులుతున్నట్టు కోర్సుగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక ఇందాక మనం పల్లీలు ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అందులో ఈ పేస్ట్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇంకా ఇందులో పైన ఎటువంటి పోపు మనం పెట్టక్కర్లేదు. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇదే అసలైన 50 సంవత్సరాల చరిత్ర కలిగిన లింగయ్య టిఫిన్ సెంటర్ ఇడ్లీ చట్నీ అండి. ఒకసారి ఇంట్లో చేసి మళ్ళీ మీరు వెళ్ళి చూడండి, రెండిటికి ఒకటే టేస్ట్ ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు, అంత ఒకటిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.